సో హలో గైస్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటే ఇవాళైతే నేను ఇంకొక జాంబీ అపోకలిప్స్ వీడియోతో మీ అందరం వచ్చేసాను అనమాట. సో ఇది వచ్చేసి ఎపిసోడ్ 3. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే జాంబీస్ అయితే ఇచ్చి పడేసాం వాళ్ళకి మన గోస్ట్ బైక్తో. సో ఇవాళ లాస్ట్ ఎపిసోడ్ మనం అయితే అంటే ఫస్ట్ ఎపిసోడ్లో మనం కారు స్క్రాచెస్ పడ్డాయి కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు. సో దానికోసం లాస్ట్ ఎపిసోడ్లో రిపేర్కి అయితే ఇచ్చామన్నమాట. ఆ రోజే జాంబీ స్ప్రెడ్ అయ్యారు. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా. వాడు ఉంటే ఉంటాడు, లేకపోతే నా కారు వేసుకుని వచ్చేస్తాను. నేనైతే గోస్ట్ బైక్ వేసుకెళ్ళట్లేదు, ఎందుకంటే దాన్ని అక్కడే వదిలేసి వచ్చింది. ఓకే, ఇంకా కొంచెం ముందుకెళ్తే వచ్చేసిద్ది ఆ రిపేర్ది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. సో కేసు వచ్చేసా అనమాట. అక్కడే జాంబీ వచ్చాడు, చంపేసిన. అండ్ నా కార్ వచ్చేసి ఇక్కడ బులెరో. సో అడున్నాడో అలా చూద్దాం ఒకసారి. ఓకే, లేడీడు ఈడ బైక్ ఉంది, ఈడ బైకు కేజీఎఫ్ బైకు. హురే నీ ఎంకమ్మ ఏందిరా నువ్వు వెనకాల నుండి తవ్వుతున్నావు నన్ను? ఎందుకురా అంత తవ్వు నీకు? కొవ్వు ఎక్కువగా వీడికి బాగా తవ్వుతున్నాడు. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ స్టూడెంట్స్ వచ్చి పట్టించుకోవద్దు. ఇంతమంది ఉన్నారేంట్రా వారు నాయన? అరే రోడ్డు మీద అనుకుని ఇక్కడ కూడా వచ్చేసారా మీరు? స్పూతులు మంది జంప్ అయితే చేసా ఇప్పుడే. ఇంటి దగ్గర అయితే స్పాన్ అవ్వలే, ఎందుకంటే కనపడుతుంది ఆ స్పానేరు. ఏ అన్నానా లేదా స్పానేర్ అబ్బాయిలు. మన గోస్ట్ రైడర్ బైక్ అక్కడే ఉంది. సో ఆడి బైక్ అయితే లేపేసాను నేను, ఎందుకంటే ఆడు చచ్చిపోయాడు. ఇంకా మన బైక్ మనకే. ఓకే, చూడడానికి అయితే లుక్ బాగుంది. ఇప్పుడు నేను అక్కడ మన కారు ఇంకా మన బైక్ ఉంది కదా, అది తెచ్చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. సో గేస్ అవైతే తెచ్చేసుకున్నా. అండ్ కామెడీ ఏంటంటే గేస్, ఏంట్రా నువ్వు నా వెనకాల జాంబీగా? ఏంది నువ్వు బాటుగడు నా వెనకాల పట్టడం? మాట్లాడకుండా మాట్లాడేదే ఏంది మామూలుతో? సచ్చిడి సచ్చిడి. అండ్ ఇంకోటి ఏంటంటే గేస్, మన ఈ గోస్ట్ రైడర్ బైక్ ఉంది కదా, దీనికైతే ఒక టెక్నాలజీ అయితే పెట్టా అనమాట. సో దీనికి నా వాయిస్ కూడా ఉంటుంది, మాట్లాడవచ్చు మీతో నేను. సో దీనికి ఆ టెక్నాలజీ ఒకసారి చూపిస్తా. సో నా బైక్ అయితే తీసుకురాలేదు, అండ్ నా బొలెరోకి కలర్ మార్చా. అక్కడ స్ప్రే ఉంది, కొట్టేసా. సో నా బైక్ అయితే అక్కడే ఉంది. ఇప్పుడు దీన్ని అక్కడ తీసుకెళ్ళి నా బైక్ తీసుకొచ్చిన తర్వాత ఆ టెక్నాలజీ మీకు చూపిస్తా. నేను మాట్లాడతా, కాకపోతే వాయిస్ తక్కువ వచ్చింది, ఎందుకంటే దీనిది చిన్న మైక్ స్పీకర్. సో వాయిస్ తక్కువే వచ్చింది, మీకు అర్థం కాకపోతే సారీ. ఓకే, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. దీనికి బూస్టర్ కూడా పెడితే ఏదో రోజు, అంటే మనం మంచి చదువుకున్నాం, టాపర్ క్లాస్లో, అవి చెప్పుకోకూడదు. మన గురించి మనం చెప్పుకోకూడదు. మన గురించి మనం చెప్పుకోకూడదు. మన బైకు ఉంది, ఇక్కడే ఉంది. వాళ్ళు మళ్ళీ ఏదో చేస్తారు అనుకున్న జాంబీస్ ఉంది, ఇక్కడే ఉంది. ఇప్పుడు మన బైక్ని తీసుకెళ్ళిపోయి అదేమంటారు టెక్నాలజీని మీకు చూపిస్తా. యాక్చువల్లీ రియాలిటీ మాట్లాడుకుంటే అది టెక్నాలజీ కాదు, మీకే తెలిసిద్దిలే. ఓకే, టెక్నాలజీ కాదు, మీకు చాలా వీడియోస్లో చూపించాది. చాలా వీడియోస్లో, అంతేందుకు ఒక వీడియోలోనే చూపించా మీకు. ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఆ టెక్నాలజీ మామూలుగా ఉండదు, తగ్గేదిలే టెక్నాలజీ. ఎయిర్పోర్ట్లో కూడా వెళ్ళిపోయారు వీళ్ళు. అరే చాలామంది వచ్చారు అనుకుంటా, ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లో ఇంతమంది లేరు. ప్లస్ మన లాస్ట్ ఎపిసోడ్లో చాలామంది వేస్తాం కూడా, అంటే చాలామంది కాదు, కొంతమంది. ఓకే, ఇక్కడికి వచ్చేసాను నేనైతే. సో ఇప్పుడు మీకు ఆ టెక్నాలజీని అయితే చూపిస్తా. చూసేసేయండి మీరే, మీరే చూసేసేయండి. బుజ్జి, సో చూస్తున్నారు కదా గైస్. సో దీన్ని బుజ్జి అని పిలిస్తే వచ్చేసేది మన దగ్గరికి, మనం ఎక్కడున్నా. జాంబీస్ బాగానే ఉన్నారే, నేను చెప్పగా స్పీకర్ పెట్టా అని. సో నా వాయిస్ అయితే కొంచెం వినపడుతుంది. ఓకే, కొంతమంది ఉన్నారు. మన బైక్ అయితే వచ్చేస్తుంది మన దగ్గరికి. ఓకే, ఇంకా నేనైతే చూడను, అక్కర్లేదు, దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇంకా అక్కర్లా. ఏంది చూస్తాలే, ఏదేదో తేడా చేస్తుంది. లోపలికి రాదా? ఇక్కడ అయిపోయింది, లోపలికి రాలేదబ్బా. ఓకే గైస్, మన బైక్ అయితే వచ్చేసింది. నా ఫోన్లో చూసాను అనమాట. సో కొంతసేపు అలా, అంటే పొద్దున స్నానం చేయలేదు, అక్కడ ఉంది చూసారు కదా. సో పొద్దున స్నానం చేయలేదు, 2 సార్లు స్విమ్మింగ్ చేసేసి వచ్చేద్దాం. నా చూడకనే అన్నాలా. ఓకే, సో అటు ఇటు తిరిగేసాము, ఇంకా అయిపోయింది, స్నానం అయిపోయింది. చూసారు గైస్ ఎంత ఫ్రెష్గా ఉన్నానో. సంతూర్ సోప్ కాదు, స్విమ్మింగ్ సోప్ నాది, స్విమ్మింగ్ సోప్. ఇది నా చేతుల్లోనే నేనే క్రియేట్ చేశాను స్విమ్మింగ్ సోప్ని.
సో ఇంకా మనం బైక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, గోస్ట్ రైడర్ బైకు. అది తీసుకుని ఒక్కొక్కరిని వేసేద్దాం. ఓకే, బైక్ అయితే ఎక్కేసాను. అరే బుగాటి వేసుకుని తిరుగుతావేంద్రా నువ్వు? ఓకే, నా రెస్పాన్సిబిలిటీ మళ్ళీ తీసుకున్నా. సారీ బ్రో, అడే చూసుకోలేదు. హాస్పిటల్ తీసుకెళ్ళిపోయండి, ఊరి చివరన ఉంది, అదే ఉండే సిటీ చివరన తీసుకెళ్ళాలి. లాలోవాడు బూడిదైపోతాడు. ఓం భీం బుత్ స్వాహ. బుగాటి బ్రో నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంకా. ఓకే, ఓ షిట్, బాయ్ బాయ్ బ్రో. అంటే పైకి వెళ్ళాలని గైస్, ఆ బుగాటికి కళ అదే అనమాట. సో పైకి పంపించేస్తా. బుగాటి వెళ్ళిపోయిందంట. ఓకే, మాట్లాడట్లేదు గైస్, అలిగింది నా మీద. అలగడం కాదు, అంటే సర్ప్రైజ్లో ఉంది నేను పంపించాక బట్టి. మీకు అర్థం కావట్లేదు, సర్ప్రైజ్లో ఉంది అది. చాలా దారుణంగా ఉంది. ఏం లేదు ఏమనట్లే వీళ్ళైతే వేసేస్తున్నాయి ఇక్కడ. ఎక్కడికక్కడ సమాధులు అయిపోతున్నారు. ఏమి రారే. ఓ పట్టుకోలే. మీరు కాలు పట్టుకుంటే నేను కేజీఎఫ్ బైక్ తీస్తా, రాకీ బైక్. పట్టుకోండి రా. ఆడైతే ఇందాక పట్టుకున్నాడు కాలు, నువ్వు ఇప్పుడు పట్టుకో. రండి రా, కాలు పట్టుకో. ఆడు పట్టుకున్నాడు గైస్, ఈడు పట్టుకున్నాడు. సో నేను వెనక్కి వెళ్ళిపోయి కేజీఎఫ్ బైక్ అయితే పట్టుకొస్తా. అంటే దానికి ఏం స్పెషల్ పవరే లేదులే, జస్ట్ కొంచెం డ్రైవ్ చేసి వీళ్ళకి నా కొత్త బైక్, నా దొబ్బేసిన బైక్ చూపిస్తా. కొంచెం దూరంగా లేకపోతే పేలిపోద్ది. అమ్మో, బ్రేక్ కొట్టకపోయింది, అయిపోయింది. బూమ్, నా అపాచీ బూమ్. ఓకే, ఇంకా కేజీఎఫ్ బైక్ అయితే ఎక్కేసి మన జాంబీస్కి అయితే చూపిద్దాం మన బైక్. ఓకే, జాంబీస్ ఇదేనా కొత్త బైక్? ఒరే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వద్దురా, ముఖం మీదకి వచ్చేస్తున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ చూసారా మన కేజీఎఫ్ బైక్కి? అట్లుంటుంది. కేజీఎఫ్ అంటారా బాబు, అదే రాకీ బాయ్ అంటారా బాబు. రాకీ బాయ్ బైక్ వేసుకుని అయితే ఊరంతా తిరిగేస్తున్నా. కాకపోతే నాకు ఇది పొట్టిగుంది ఈ బైకు, నాకు పొట్టిగుంది, సైకిల్ నడుపుతున్నట్టుంది. ఓ నాయనో, ఎత్తేసా లేదు, పర్ఫెక్టే, కొంచెం చిన్నగా ఉంది అంతే. అందుకు ఇప్పుడు కాళ్ళు చూడండి ఎంత ఫోల్డ్ చేసి పెట్టాను, కుర్చీలో కూర్చున్నట్టు ఫోల్డ్ చేసి పెట్టా. సో కొంచెం చిన్నగానే ఉంది బైక్. ట్రైన్లో అయితే వర్క్ ఏం జరగట్లేదు, ఎందుకంటే జాంబీస్ వచ్చిన తర్వాత ఇంకేం జరిగింది. ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేద్దాం, ఎవరైనా ఉన్నారో లేదో. అంటే డౌట్, ఎందుకంటే రోడ్డు మీద తిరుగుతున్నారు. నాకు బుగాటి ప్రో తిరిగాడు. ఇప్పుడు ఇది తీసుకొచ్చేటప్పుడు ఇది పేరేంటి, రాకీ బాయ్ బైక్. ఈ బైక్ తీసుకొచ్చేటప్పుడు కూడా ఇందాక ఒకటి తిరిగాడు రోడ్డు మీద. సో పెట్రోల్ స్టేషన్లో కూడా ఉండొచ్చేమో మన నాలాంటి వాళ్ళకి పెట్రోల్ కొట్టడానికి. ఓకే, లేరు. సో ఓకే గైస్, వీడియో కూడా తెంగేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.